ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ప్రముఖ గాయకుడు గుడిసెల జయరాజ్ కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్లాస్టిక్ వాడకంతో వచ్చే అనర్థాలు పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ మీట్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని 13 క్లబ్లు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటు కోసం క్లబ్ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో కృషి చేసిన రీజనల్ చైర్మన్ తన్నీరు రాజేందర్తో పాటు మహిళా క్లబ్ అధ్యక్షురాలు తన్నీరు పద్మను అతిథులు సన్మానించారు. లయన్స్ క్లబ్ కోసం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గాయకుడు జయరాజ్, లయన్స్ కేను చైర్మన్ సురేష్, రీజనల్ చైర్మన్ రాజేందర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవలు చేయడం గొప్ప విషయమన్నారు. రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తరింపజేసి పేద ప్రజలకు అనేక సేవలను అందించాలని కోరారు. కంఠంతో వీళ్ళందరూ కూడా ప్రతి రోగానికి ఇప్పుడు చేస్తున్న సేవలకు కొనసాగిస్తూ ఇంకా ముందుకు మేము వెళ్తాము. సేవే మా మార్గము, సేవ కోసమే జీవిస్తాం. ప్రపంచంలో అత్యున్నతమైన ఈ మార్గం ఏదైతుందో ఆ మార్గం కోసం లయన్స్ క్లబ్ పనిచేస్తుందని వాళ్ళు కంకణం కట్టుకొని ముందుకు రావటం అనేది జరిగింది. దాన్ని కొంచెం ముందుకు తీసుకుపోతూ నేనేం చేశానంటే ప్రకృతిని పరిరక్షించాలి అని శబ్దం చేపించడం అనేది జరిగింది. ఈ రోజు రీజనల్ మీట్లో జరిగిన ఈ శబ్దం కానీ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రపంచాన్ని మార్పు వైపు నడపడంలో గొప్ప ముందడుగు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. వీరి సేవలకు తగ్గట్టుగా నా జీవితం ఉన్నంత కాలం వీళ్ళ కోసం నేను పనిచేస్తాను. ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 210 దేశాలలో సుమారుగా 14 లక్షల మంది సభ్యులతో నిరంతర సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఈరోజు రాజేందర్ గారి రీజన్ మీట్ సందర్భంగా రీజన్ కాన్ఫరెన్స్ నిర్వహించడం, దాంట్లో ఉన్నటువంటి 12 క్లబ్లు కూడా ఈరోజు వారి యొక్క సేవా కార్యక్రమాల ప్రదర్శనతో పాటుగా రాబోయేటువంటి 6 మాసాల్లో చేయాల్సినటువంటి కార్యక్రమ వివరాలన్నింటినీ కూడా వారు ఈరోజు సభ్యుల అందరి పక్షాన పొందుపరచడం చాలా ఆనందదాయకం. ప్రకృతి పర్యావరణ స్ఫూర్తిని తప్పకుండా కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ నా రీజన్ పరిధిలోని 12 క్లబ్లు జిల్లాలో హైలైట్గా ఈరోజు బ్యాన్ ప్రజెంటేషన్ చేయడంతో పాటు సేవా కార్యక్రమాల్లో నెంబర్ 1గా ఉండడం, జిల్లాలో ఉన్న 9 రీజియన్లలో నా రీజియనే 7 మాసాల్లో స్టార్ ఆఫ్ ద రీజియన్గా ఉండడం, నేను కూడా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారి చేతుల మీదుగా బంగారు పథకం తీసుకోవడం, నాకు సహకరించే ప్రతి లైన్ సభ్యుడికి ప్రతి లైన్ లీడర్కు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా 5 ఏళ్ల లైనిజం ప్రస్థానంలో రీజియన్ చైర్మన్ స్థాయికి వచ్చాను. భవిష్యత్తులో కూడా నా సేవలు ఇలాగే కొనసాగిస్తానని, మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడంలో లైనిజం ద్వారా నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా